రే ఆగురా రే రే ఆగురా రే. యుగాల నుంచి దివ్యాంగుల వంశస్థుల వారికి మరియు కృతంగుల వంశస్థుల వారికి పోరాటం జరుగుతూనే ఉంది. అనేక శక్తులు కావాలని చెప్పి దివ్యాంగుల వంశస్థుల వారు అమ్మవారిని చేజెక్కించుకోవడానికైతే ఆ కృతంగుల వంశస్థుల వెనకాల పరిగెడుతూనే ఉన్నారు. ఇలా భీష్ముడు దివ్యాంగుల వంశస్థుల వారి నుంచి అమ్మవారిని కాపాడుకుందామని చెప్పి అమ్మవారిని అడవిలోనికైతే తీసుకొని వచ్చేశాడు. ఇంకా అమ్మవారు ఏ వంశస్థుల వారి దగ్గర ఉంటుందో చూద్దాం. రే రే అరే రే బా 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 రే బా బా ఏరీడు అమ్మా, నిన్ను ఎంత దూరం రక్షించుకొని తీసుకొని వచ్చాను. ఇకపై నీ సెలవు తీసుకుంటా. మన కృతనేల వంశస్థుల వారు ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించుకుంటారమ్మా. ఇకన నేను సెలవు తీసుకుంటానమ్మా. జయ భవాని అమ్మా. ఎక్కడ రే బా 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 రేయ్ ఎక్కడ్రా వీడు? రే ఎక్కడ్రా రే వదిల్రా ఇటెల్రా అన్నా ఇట్రండి అన్నా. రే ఏమైందిరా ఎక్కడ్రా కనపడ్డా అది కాదన్నా, ఆ ఇక్కడ ఎక్కడి నుంచో మంచి మాంసం వాసన వస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుందన్నా. ఇంత దూరం వచ్చాం కదా, నాకు ఆకలిగా ఉంది, పద ఎతుకుదాం. పదండ్రా పదండ్రా వెతుకుదాం. పదండి. తిందాం తిందాం పదండి. ఇక్కడే ఎక్కడో ఉంది, పదండి. ఏమైందిరా? ఇక్కడే ఎక్కడో ఉందన్నా, పదండి అన్నా. పద రండి. రే ఇంకా 5 మైళ్ళు నడుచుకొని వచ్చామురా, ఇంకెక్కడ్రా? లేదన్నా, నా ముక్కుకి తెలుస్తుంది ఇక్కడే ఎక్కడో ఉందన్నా. పద వెళ్దాం. పదన్నా. ఏమైందిరా? ఈరోజు ఇంక దొరుకుతుందా? అన్నా అదిగో అన్నా, అక్కడేదో కాలుతుంది. పదరా. అదే అయి ఉంటుంది. పద వెళ్దాం. పదన్నా. పదండి. ఇదిగో అన్నా, నేను మీకు చెప్పాను కదా. రండి రండి. పట్టండి. ఇదిగో నీకు, ఇదిగో నీకు, తినండి. అవునరా, ఇంత దూరంలో ఉన్న వాసన నీకు ఎలా వచ్చిందిరా? ఇప్పుడు నీ ముక్కు ఇలా పని చేయలేదు కదా? అన్నా అవునన్నా, అంటే అంటే అన్నా ఆ, అమ్మవారు అన్నా, ఇందాక మనం భీష్ముడిని వెంటాడి వెళ్ళాం కదా, అప్పుడు పొరపాటున నా చెయ్యి అమ్మవారికి తగిలిందన్నా. అందువల్లే నాకు ఈ శక్తులన్నీ వచ్చాయేమో. అమ్మవారిని తాకితేనే నీకు ఇన్ని శక్తులు వచ్చారే, అదే అమ్మవారు మన దగ్గర ఉంటే ఇంకెన్ని శక్తులు వస్తాయిరా? అన్నా, ఇంతకీ కృతని వంశస్థులకి ఆ అమ్మవారికి ఏంటన్నా సంబంధం? అది నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. కానీ ఇప్పుడు అడవులకు కొత్త మనుషులు వచ్చినట్టున్నారు, నాకు తెలుస్తుంది.
అన్నా, ఎంత పెద్ద అడవిలో భూషణుడు తీసుకుని వచ్చిన అమ్మవారు ఎక్కడని వెతుకుతాము? తమ్ముడు, ఒక్కడి గుర్తుపెట్టుకో, ఆకు రాలని చోట, సూర్యుడు ఉదయించని చోట, నీరు పారని చోట మరియు ప్రజలను రక్షించడానికి అమ్మవారు ఎప్పుడూ కొలువై ఉంటారు. అలాంటి చోటే భూషణుడు అమ్మవారిని ప్రతిష్ఠిస్తాడు. అందుకని ఈ అడవిలోని మూలలు మొత్తం వెతికి మన అమ్మవారిని మనం కనిపెడదాం. అన్నా, అదిగో అన్న అమ్మవారు. అదిగోండ్రా, అమ్మవారు అమ్మవారు. అమ్మా, నువ్విచ్చిన ఈ వినకడి శక్తి వల్ల ఈ అడవిలో ఏ ఆకు రాలినా కానీ, ఏ చీమ కదిలినా కానీ నాకు స్పష్టంగా వినిపిస్తుందమ్మా. ఈ శక్తులు నీ వల్లే వచ్చాయమ్మా. ధన్యవాదములు. 3. అమ్మా, అమ్మా, నువ్విచ్చిన ఈ అరుపు శక్తి వలన ఎంత పెద్దటి కొండనైనా, ఎంత పెద్దటి చెట్టునైనా సులువుగా కూలవేయగలను. ఇదంతా నీ మహిమ. ధన్యవాదములు. 3. అమ్మా, నువ్విచ్చే ఈ చూపు శక్తి వల్ల ఎంత దూరమైనా, ఏ చెట్టు త్వరల మధ్య నుంచి అయినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ శక్తి ఇచ్చినందుకు ధన్యవాదములు. అమ్మవారు మనకి శక్తులు ఇచ్చినందుకు మనం అమ్మవారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దివ్యాంగుల వంశస్థుల వారు ఈ అడవిలోనే తిరుగుతున్నారు. మనం ఎలాగైనా పోరాడి అమ్మవారిని చేదక్కించుకుందాం. అమ్మవారిని చూసేసాం కదా, ఈ అడవి నుంచి పట్టుకుని వెళ్ళిపోదామా? అలా మనం చేయలేంరా. ఎందుకన్నా? ఎందుకంటే మన గ్రామంలో అమ్మవారు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చారా. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అమ్మవారు వచ్చిన తర్వాత మన కష్టాలు అనేవి వెళ్ళిపోయాయి. అమ్మవారు భూషణుడి ద్వారా ఇక్కడికి వచ్చారంటే ఇక్కడున్న గ్రామస్తులకు కూడా ఏదో కష్టం ఉంటుందనే. అందుకని ఈ అడవిలో మనం అమ్మవారిని రక్షించుకునే బాధ్యత మనదే. అన్నా, ఈ అమ్మవారు మన కృతజ్ఞుల వంశస్థుల దగ్గరికి ఎలా వచ్చింది? అది అమ్మవారు పూర్వం ఆ దివ్యాంగుల వంశస్థుల వారు మన గ్రామం పైన పడి ఆడవాళ్లను మరియు చిన్నపిల్లలను చాలా చిత్రహింసలు అయితే పెట్టారు. ఎప్పుడైతే అమ్మవారు మన గ్రామానికి వచ్చిందో ఆ దివ్యాంగుల వంశస్థుల వారు చనిపోయి అమ్మవారి ముందైతే పడున్నారు. ఇంకా తర్వాత నుండి అమ్మవారి కృప వల్ల మనల్ని మనం సంరక్షించుకోవడానికి కొన్ని శక్తులు అయితే అమ్మవారు ఇచ్చారు. అలా ఇంకా మనం అమ్మవారిని కాపాడుకుంటూ వస్తున్నాం. అన్నా, సంధ్యవేళ అవుతుంది, పడుకోవడానికి సిద్ధం చేద్దామా? పదండ్రా తమ్ముళ్ళు. బే 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 బే. బే 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 బే. ఏమైందిరా, ఎక్కడ దాక్కున్నావు? అన్నా, ఆ దివ్యాంగుల వంశస్థుల వారు నన్ను చూస్తారన్నా, అందుకే ఇక్కడ దాక్కున్నా. అమ్మయ్యా, నువ్వు తప్పించుకున్నావు. వాళ్ళు ఇంకా మన కోసం వెతుకుతారు. పదా, ఈ విషయం మా నాన్నకి చెప్పు. అన్నా, బే బే బే
ఆ దివ్యాంగుల వంశస్థుల వారు మన తమ్ముడిని చూశారు. అవునన్నా, నా శక్తితో అక్కడ ఒక చెట్టుని పడేసి వాళ్ళని ఆపేశానన్నా. తమ్ముళ్ళు, ఆ దివ్యాంగుల వంశస్థుల వారు మన జాడను కనిపెట్టేశారు. ఈ అమ్మవారిని సంరక్షించుకుంటూ మనం ఇక్కడే ఉండాలి. ఏ నిమిషంలోనైనా ఆ దివ్యాంగుల వంశస్థుల వారు ఇక్కడికి రావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైందిరా రే? పదండ్రా పదండ్రా. గజ ఆగు, ఈ పాదం అచ్చు వాసన చూడు. అన్నా ఇటు. ఆగండి, చీకటి పడేలా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం. స్థావరాలు ఏర్పాటు చెయ్యండి. నువ్వు మోగాడుగా ఎందుకు పుట్టావో తెలుసా? ఆ కృతజ్ఞుల వంశస్థుల దగ్గర అమ్మవారు ఉన్నారు. అది తీసుకురావడానికి మన దివ్యాంగ వంశస్థుల వారు వెళ్ళారు. అలా వెళ్ళిన వారు మరలా తిరిగి రాలేదు. ఆ రోజు నుంచి మన వారు గుడ్డి మరియు మోగవాళ్ళుగా పుడుతున్నారు. అందులో నువ్వొకడివి. ఆ అమ్మవారు ఇచ్చిన శాపానికి మనం ఇలా ఉన్నాం. వాళ్ళకేమో శక్తులు, మనకేమో శాపాలా? అన్నా, వాళ్ళు ఇంకా మన దగ్గరికి రారు కదా? చాలా తప్పుగా అనుకుంటున్నావు హేముడు. వాళ్ళకి ఇంకా మనం చాలా దగ్గరలోనే ఉన్నాము. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇక్కడికి రావచ్చు. మనం ఈ రోజు నుంచి అమ్మవారిని చాలా సురక్షితంగా రక్షించుకోవాలి. ఎందుకంటే ఆ దివ్యాంగుల వంశస్థుల వారు మన జాడను కూడా కనిపెట్టేశారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా ఇక్కడికి రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఆట ఇంకా అవ్వలేదురా. అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది. దొరికాడ్రన్నా. దొరికాడ్రా. బే బే బే. పట్టుకోండ్రా. రేయ్, అన్నా పట్టుకోండ్రా వాడిని. అన్నా పట్టుకోండి అన్న వాడిని. అన్నా అన్నా రేయ్ ఆగురా రేయ్. అన్నా, లిక్తుడు అరుస్తున్నాడు అన్నా. అది లిఖితుడు గొంతే కదా? అవునన్నా. లిఖితుడు ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. పదా. అన్నా రేయ్ పట్టుకోండ్రా వాడిని. రేయ్, అన్నా దొరికాడ్రా. చంపండ్రా వాడిని. రేయ్, అన్నా చంపేస్తానన్నా వీడిని. చంపేస్తా. చంపేయండి ఈరోజు. రేయ్, అన్నా తమ్ముడిని చంపేస్తున్నారు. అన్నా వీడైపోయాడు. వాడిని వేసేద్దాం పదా. పదండ్రా. చంపేరా వాణ్ణి. రే రేయ్, చంపేద్దామన్నా వీడిని. రేయ్, రే. అమ్మవారు ఎక్కడున్నారో చెప్పరా? చెప్పరా? రే అన్నా వేసేస్తా వీడిని. వేసేస్తా. రేయ్, వెళ్ళి ఆగు వేసేయ్. రేయ్, వేసే వాటిని చంపే. రేయ్, రేయ్, లెగురా, లెగురా, లెగు. అమ్మవారు ఎక్కడరా చెప్పురా. అమ్మవారిని ఎక్కడ దాచారా చెప్పండి. భిక్ష, భిక్ష, ఎదురా, భిక్ష, 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 ఎదురా. భిక్ష అన్న, భిక్షుడు చనిపోయాడు. ఎలా అయినా అధీరుడికి చెప్పాలి. పదండా. పద. రే అన్నా, వాళ్ళు మన తమ్ముడిని చంపేశారు. మనం ఏమో మూగోడిని చంపేశాం. ఇప్పుడు అది ఎవరో అధీరుడు అంట తీసుకొని రావడానికి వెళ్తున్నారు.
ఏమైందన్నా అలా ఉన్నావు? నిన్న మన లిఖితుడిని చంపేశారు, మనం ఆ మూగోడిని చంపేశాం. ఇప్పుడు వాళ్ళ అధీరుడిని పిలుచుకురావడానికి వెళ్ళారు. ఆ అధీరుడు ఇంకొద్ది సమయంలోనే ఇక్కడికి రాబోతున్నాడు. అన్నా అధీరుడు ఎవడు? అధీరుడు అన్నా భిక్షుని చంపేశారు. మా తమ్మున్నే చంపుతారా? నేనే వస్తా.